అందరికీ నమస్కారం. మీ జీవితంలో ఒక సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుందా? దాని గురించే ఆలోచిస్తే కోపం వస్తుందా? మీ మీద మీకే చిరాకు, నింద, అసహనం వస్తున్నాయా? అయితే వినండి, సమస్య మిమ్మల్ని బలహీనం చేయడానికి రాలేదు, మిమ్మల్ని లోపల బలంగా మార్చడానికి వచ్చింది. ఈ వీడియోలో నేను మీకు అడ్వాన్స్డ్ హోపోనోపోనో ఎలా చేయాలో చాలా సులభంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. హాయ్, నేను మీ పిఆర్కే మాస్టర్. హోపోనోపోనో యొక్క అసలు అర్థం. హోపోనోపోనో అనేది ఒక ప్రార్థన మాత్రమే కాదు, ఇది మన మనసుతో మనం మాట్లాడుకునే విధానం. మన జీవితంలో ఏ సమస్య వచ్చినా మనం సాధారణంగా ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళను నిందిస్తాం, పరిస్థితులను తిట్టుకుంటాం, మనల్ని మనమే తప్పు పెడతాం. కానీ హోపోనోపోనో ఒకటే చెబుతుంది, బయట జరిగింది కాదు, దానివల్ల నా లోపల పుట్టిన భావాలే నాకు బాధను ఇస్తున్నాయి అని. అందుకే ఇక్కడ మనం సమస్యను కాదు, మనసును శుభ్రం చేస్తాం. హోపోనోపోనో బేసిక్ కాదు, అడ్వాన్స్డ్. ఎందుకు? చాలామంది హోపోనోపోనో అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం మాత్రమే అనుకుంటారు. అది బేసిక్ లెవెల్. అడ్వాన్స్డ్కి వచ్చేసరికి హోపోనోపోనో అంటే ఈ మాటలను మన లోపల ఉన్న భావాలతో కలిపి చెప్పడం. కోపం, బాధ, నింద, భయం వీటిని అణిచిపెట్టడం కాదు, వదిలేయడం. హోపోనోపోనో అడ్వాన్స్ ప్రార్థన. ఇప్పుడు నేను మీకు అడ్వాన్స్డ్ హోపోనోపోనో ప్రేయర్ చాలా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ముందుగా కళ్ళు మూసుకోండి, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఐఎమ్ సారీ, ఈ సమస్య వల్ల నేను నన్నే తిట్టుకున్నాను, నన్నే నిందించుకున్నాను, కోపం తెచ్చుకున్నాను, అందుకు నన్ను క్షమించు. ఇది మీ మనసులో నిజాయితీగా మాట్లాడడం. ప్లీజ్ ఫర్గివ్ మీ, ఈ సమస్య నన్ను ఇబ్బంది పెట్టిందని దీనిపై నెగిటివ్గా ఆలోచించినందుకు నన్ను మన్నించు. ఇక్కడ మీరు సమస్యను కాదు, మీ ప్రతిస్పందనను క్లీన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, నా జీవితంలోకి వచ్చి నన్ను లోపలగా బలంగా చేసినందుకు, నాకు నేర్పిన పాఠానికి ధన్యవాదాలు. బాధ బోధగా మారే క్షణం అంటే ఇదే. ఐ లవ్ యూ, ఈ అనుభవం వలన నేను బలంగా మారినందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక్కడే నిజమైన హీలింగ్ మొదలవుతుంది. ఈ ప్రార్థన సమస్యను మాయ చేస్తుందని కాదు, కానీ ఇది సమస్య మీద మీ స్పందనను పూర్తిగా మార్చేస్తుంది. స్పందన మారితే మాటలు మారుతాయి, నిర్ణయాలు మారుతాయి, జీవితం కూడా మారుతుంది. రోజు ఎలా చేయాలి? రోజు ఉదయం 5 నిమిషాలు, రాత్రి 5 నిమిషాలు మీరు ఒంటరిగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఈ ప్రార్థన చేయండి. ఎదుటివాళ్ళు మారినా మారకపోయినా మీ లోపల మాత్రం ప్రశాంతత మొదలవుతుంది. అదే మీకు పెద్ద విజయం. హోపోనోపోనో అంటే సమస్యలను తొలగించడం కాదు, సమస్యల మధ్యలో కూడా శాంతంగా ఎలా ఉండాలో నేర్చుకోవడం. మార్పు అనేది బయట కాదు, ముందు మన లోపలే మొదలవుతుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ వీడియో మీ మనసును టచ్ చేసిందంటే ఒకసారి లైక్ చేయండి, మీకు అవసరమైన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి హీలింగ్ వీడియోల కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశాంతత అనేది మీతో ఎప్పుడూ ఉండాలి. నమస్కారం.